ఇరాన్ ఏదో చేయబోతోంది. ఒక పెను విధ్వంసం లాంటిది ఏదైనా చేస్తుందా? మొన్న హమాస్ తీవ్రవాదులు అకస్మాత్తుగా ఎళ్లి ఇజ్రాయెల్ మీద చేసిన తరహాలో. ఎందుకంటే దీని శక్తులన్నీ క్రమంగా బలహీనపడుతున్నాయి. హౌతీ తీవ్రవాదులు, హెజ్బుల్లా తీవ్రవాదులు, హమాస్ తీవ్రవాదులు, ఇస్లామిక్ రెసిస్టెన్స్ ఫోర్స్, ఇస్లామిక్ జిహాదిస్ట్ ఫోర్స్ వీటికి సంబంధించి దాదాపు 50% డౌన్ అయింది. ఇలాంటి సందర్భంలో ఎర్ర సముద్రంలోకి 2 ఇరాన్ యుద్ధ నౌకలు రంగంలోకి దిగాయి. అందులో ఒక దాని నిండా వచ్చేటప్పటికి పేలుడు పదార్థాలు ఉన్నాయి. ఇంకో దాంట్లో సర్వైలెన్స్ ఎక్విప్మెంట్ ఉంది. ఇవి రెండిటితో 2 యుద్ధ నౌకల్ని రంగంలోకి దించింది. ఓ పక్కన అమెరికా, యూరప్ దేశాలు హౌతీ తీవ్రవాదుల దుశ్చర్యల్ని కట్టడి చేస్తూ ఏదైతే వాణిజ్య నౌకల మీద దాడి చేస్తున్నటువంటి సందర్భంలో వాటిని నిలువరించడానికి ప్రయత్నిస్తుంటే, ఇక్కడ ఇది రివర్స్లో అక్కడికే వెళ్ళి నిలబడటం అంటే అమెరికా, యూరప్ దేశాలకు సంబంధించినటువంటి వాళ్ళు ఒకళ్ళనొకళ్ళు కోఆర్డినేట్ చేసుకుంటూ షిప్స్ని రక్షించడానికి ప్రయత్నిస్తే వాటిని జామ్ చేయడం కోసం జామర్ ఎక్విప్మెంట్లతో, నిఘా ఎక్విప్మెంట్తో రంగంలోకి దిగి తను పరోక్షంగా హౌతీ తీవ్రవాదులకు సహకరించదలుచుకుందా, లేదంటే గనక శాంతం పెను విధ్వంస తానే రంగంలోకి దిగి వచ్చే వాణిజ్య నౌకల మీద దాడులకు పాల్పడుతుందా రాబోయే రోజుల్లో తేలాల్సిన అంశం.